ప్రార్థన. మహాపరిశుద్ధుడైన మా తండ్రి, సర్వోన్నతుడైన మా దేవుడా, మీకు వందనాలు ప్రభువా. ఈ అవకాశం ఇచ్చినందుకు నీకు వందనాలయ్యా. ఈ సమయంలో ప్రభా తండ్రి, నేను చెప్తున్న వాక్యం ప్రభా, నీవు నన్ను మాట్లాడమని, నీవే సహాయం జరిగించమని, వింటున్న బిడ్డలలో నీవు పనిచేయమని యేసు క్రీస్తు నామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమెన్. మొదటగా అవకాశం ఇచ్చిన దేవాది దేవునికి వందనాలు. అలాగుననే 100 మంది దైవ సేవకుల ప్రసంగాలతో ఈ లైవ్స్ను ముందరికి తీసుకెళ్తున్న రక్షణ మినిస్ట్రీస్ వారికి, మనమ్మ గారికి, అలాగనే బ్రదర్ అబ్రహాం గారికి కూడా నాకు ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. ఈ క్రిస్మస్ సంబరాలలో మనం ముందరికి వెళ్తూ ఉంటుండగా వాక్య సందేశంలోకి వెళ్ళక ముందు మనం తెలుసుకోవాలి క్రిస్మస్ అంటే ఏంటి. చాలామంది క్రిస్మస్ అంటే ఒక పండుగ, అన్ని పండుగల్లాగా ఒక పండుగ అని చెప్పేసి అనుకుంటూ ఉంటారు. కానీ మనకు తెలియాల్సింది ఏంటంటే క్రిస్మస్ అంటే క్రీస్తుని ఆరాధించుట, క్రీస్తుని మనము అంగీకరించుట, క్రీస్తుని మనము వెంబడించుట. మనం పాపంలో ఉన్నప్పుడు, మనం శాపంలో ఉన్నప్పుడు మన కోసం ఒక ఆయన పుట్టాడు, మన కోసం ఒక ఆయన మరణించాడు అని తెలుసుకొని మన హృదయములో ఒక గొప్ప సంతోషం కలిగించుకోవడమే క్రిస్మస్ అని చెప్పేసి మంచిగా చెప్పడం జరుగుతుంది. దేవుని బిడ్డలారా, మనం తెలుసుకోవాలి క్రిస్మస్ అంటే ఈ లోకానికి తెలిసిన విధముగా ఒక్కరోజు పండుగ కాదు. ఇది లోకానికి తెలిసిన పండుగ ఒక్కరోజే అవుతుంది. కానీ మనకు తెలియాల్సినది ఒకటి ఏంటంటే క్రిస్మస్ అంటే ప్రతిరోజు మన హృదయంలో జరిగే ఆరాధన. క్రిస్మస్ అంటే దేవునికి మహిమ కలుగును గాక. వాక్యంలోకి వెళ్దాం. చూడండి, మత్తయి సువార్త 1వ అధ్యాయము 20వ వచనము 21వ వచనము ధ్యానించుకుందాం. అతడు ఈ సంగతులను గూర్చి ఆలోచించుకొనుచుండగా, ఇదిగో ప్రభుదూత స్వప్నమందు అతనికి ప్రత్యక్షమై, దావీదు కుమారుడైన యోసేపు, నీ భార్య అయిన మరియను చేర్చుకొనుటకు భయపడకుము. ఆమె గర్భము ధరించినది పరిశుద్ధాత్మ వలన కలిగినది. ఆమె యొక్క కుమారుని కనును, తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును గనుక ఆయనకు యేసు అను పేరు పెట్టుదువనెను. దేవునికే మహిమ కలుగునుగాక. చదువుకున్న వాక్య భాగము లోక రక్షణకుని గురించి మనం చదువుకొని ఉంటున్నాం. దేవుని బిడ్డలారా, ఈరోజు ఈ క్రిస్మస్ సందేశం మనం వింటుండగా దేవుడు మనతో మాట్లాడుతున్న మాట ఏమిటంటే క్రిస్మస్ అంటే క్రీస్తును ఆరాధించుట అనేది మనకు స్పష్టంగా తెలియడం జరిగింది. కాబట్టి ఈ క్రీస్తును ఆరాధించడానికి ఆయన ఈ లోకానికి వచ్చాడనేది ఈ లేఖనాలు మనకు పరిచయం చేస్తూ ఉంటున్నాయి. దేవుని బిడ్డలారా, చూడండి 21వ వచనం చెప్తుంది క్లారిటీగా, ఆమె యొక్క కుమారుని కనును, తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును. దేవుని బిడ్డలారా, మనల్ని రక్షించడానికి ఒక ఆయన వచ్చాడని తెలుసుకోవడం కూడా ఒక క్రిస్మస్, అలా అంగీకరించడం కూడా ఒక క్రిస్మస్. చూడండి, చాలామంది ప్రజలు కూడా ఎలా ఉన్నారంటే ఒక బంధకములతో, పాపములతో, శాపములతో ఎంతో మమ్మల్ని విడిపించేవారే లేరా అనే విషయానికి వచ్చినట్లయితే చూడండి ప్రియమైన దేవుని బిడ్డలారా, మనకు దేవుడు పరిచయం చేస్తున్నది ఒక అమూల్యమైన వ్యక్తి, అమూల్యమైన రక్తం గురించి. ఈరోజు ప్రియ దేవుని బిడ్డలారా, మనము రక్షకుని గురించి తెలుసుకునే రోజులోకి మనం వచ్చి ఉంటున్నాము. కాబట్టి ఆయన గురించి చెప్పుకునే ముందు ప్రజల గురించి, ఇబ్బందుల్లో పడుతున్న ప్రజల గురించి, ఆయన ఎందుకు ఈ లోకానికి వచ్చాడు, ఎవరిని విడిపించాడు మనము పరిశీలన చేసుకుందాం. అదే మత్తయి సువార్త 1వ అధ్యాయము 17వ వచనములో కింది భాగంలో మనం చూసుకున్నట్లయితే, బబులోనుకు కొనిపోబడినది మొదలుకొని క్రీస్తు వరకు 14 తరములు. దేవుని బిడ్డలారా గమనించండి, బబులోను అంటే చెర. బబులోన్ అంటే ఒక చెర. ఆ చెరలో నుంచి విడిపించడానికి ఎవరు వచ్చారు? ఆ కింద లైన్లోనే అంటుంది క్రీస్తు వచ్చాడు.
ఒకే వచనంలో మనకు రెండు అద్భుతాలు కనిపిస్తున్నాయి. చెరలో ఉన్న ప్రజలు మనకు కనిపిస్తున్నారు. ఆ చెరలో ఉంటున్న బిడ్డలని రక్షించడానికి వచ్చిన క్రీస్తు కూడా మనకు కనిపిస్తూ ఉంటున్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, ఇశ్రాయేలు ప్రజలు చాలా అంటే చాలా బానిసత్వంలోకి వెళ్ళిపోయినారు. దేవుణ్ణి వదిలేశారు. వారి జీవితం ఒక అంధకారం అయిపోయింది. వారు చెర 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 అని చెప్పేసి కఠినమైన పని చేపించుకుంటూ ఉంటున్నారు. చెరలో ఉంటున్న వాళ్ళు ఎవరు అంటే కఠినమైన పని చేస్తూ ఉంటారు. అలాగనే వారి కుటుంబంలో సంతోషంగా ఉండదు. సంతోషం, సమాధానం, శాంతి అనేది వారికి ఉండనే ఉండదు. ఆ విధంగా చూసుకున్నట్లయితే ఇశ్రాయేల్ ప్రజలు కూడా దేవాది దేవుణ్ణి మర్చిపోయేసి వారు పాపంలో పడిపోయేసి ఒక నెబుకద్నెజర్ అనే రాజు వారి దగ్గరికి వెళ్ళిపోయిన తర్వాత కఠినమైన చెరలోకి వాళ్ళను తోసేసడం జరిగింది. ఎటువంటి చెర అంటే ఇంకా బయటికి రాలేమేమో, మేము ఇక్కడే చచ్చిపోలేమేమో. మా తరములు చూసుకుంటే ఇక్కడ 14 తరముల వరకు వాళ్ళు చెరలో ఉన్నారంట. ప్రియ దేవుని బిడ్డలారా, ఎంతో బానిసత్వం. దేవుని దగ్గర ఉన్నప్పుడు చాలా ఆనందం. దేవుని దగ్గర నుంచి తొలగిపోయిన తర్వాత చెరలోకి వచ్చిన తర్వాత చాలా అంటే చాలా కఠినమైన శిక్ష వాళ్ళు అనుభవించారు. ప్రియ దేవుని బిడ్డలారా, పని కఠినమైనది, తిండి సరిగ్గా ఉండేది కాదు, కుటుంబంతో కలిసి ఉండడానికి చాలా సంతోషంగా గడపడానికి కూడా సమయం దొరికేది కాదు. ఒకరు చెప్పింది నువ్వు చేయాల్సిందే. నీకంటే చిన్నవాడా నీకంటే పెద్దవాడని కాకోకుండా ఆ చెరలో ఉన్నప్పుడు వారి మాట నువ్వు వినాల్సిందే. అటువంటి లోకంలో అటువంటి ప్రజల మధ్య ఈ ఇశ్రాయేలు ప్రజలు వెళ్ళిపోయినారు. ఈ లోకరక్షకుడు ఇందుకోసమే వచ్చాడు. ఆ చెరలో ఉంటున్న ఇశ్రాయేలు ప్రజల్ని విడిపించాలి. ఆ పాపంలో ఉంటున్న ఇశ్రాయేలు ప్రజల్ని నేను విడిపించాలి. ఆ శాపంలో ఉంటున్న ఇశ్రాయేలు ప్రజల్ని నేను విడిపించాలి. వీరికి నేను నూతన క్రిస్మస్ను తెలియజేయాలి అని చెప్పేసి దేవుడు నిర్ణయించాడు. ప్రియ దేవుని బిడ్డలారా, మనం మొట్టమొదటిగా వాక్య భాగంలో చదువుకున్నాం. ఏమని అంటే 21వ వచనంలో, ఆమె యొక్క కుమారుని కన్నును తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును. దేవుడు ఒక ప్రణాళిక వేశాడు. ఇశ్రాయేలు ప్రజలు మొరపెడుతున్నారు, మాకు దిక్కు లేదా, మా పిల్ల తరాలన్నిటి కూడా ఇట్లా నాశనం అయిపోవాల్సిందేనా, ఇంత కఠినమైన పని చేసుకుంటూ మేము బ్రతకాలనేనా, అయ్యా నిన్ను మర్చిపోయాం, మాకొక సహాయము చేయండి, మా కోసం రక్షకుణ్ణి పుట్టిస్తావని చెప్పి అనేక ప్రవచనాల ద్వారా మాట్లాడావు కదా, అనేక మంది భక్తులను ప్రవక్తలను వాడుకున్నావు కదా, ఆ రక్షకుడిని పుట్టించని చెప్పేసి వాళ్ళు దేవునికి మొరపెట్టడం జరిగింది. మన మంచి దేవుడండి, గొప్ప దేవుడండి, మాట్లాడితే మన పలుకుని అంగీకరించే దేవుడండి. నేను ఎందుకు ఇంత స్పష్టంగా చెప్పగలుగుతున్నాను అంటే, మనం మాట్లాడితే మనుషులు కూడా వినరు, ఎందుకంటే వారితో మనకేం పని అని చెప్పి. కానీ మన దేవుడు అటువంటి దేవుడు కాదు. మనం ప్రేమిస్తున్న దేవుడు అటువంటి దేవుడు కాదండి. చూడండి ప్రియ దేవుని బిడ్డలారా, ఇశ్రాయేలు ప్రజలు మొరపెడుతున్నారు, నాకు రక్షణ లేదా, నాకు విమోచన లేదా, మా పాపముల నుంచి రక్షించే వాళ్ళు లేరా, మా శాపం నుంచి రక్షించేవారు లేరా అని చెప్పి ఇశ్రాయేలు ప్రజలు మొరపెడుతుంటే, ఆ సమయంలో దేవాది దేవుడు కన్నీరు విడిచి నా సొంత కుమారుణ్ణి నేను వీరి కోసం అర్పిస్తానని చెప్పి తన ఏకైక కుమారుడైన యేసుక్రీస్తు ప్రభుల వారిని ఇక్కడ పుట్టించడం జరుగుతుంది. అదే లేఖన భాగం చెప్తుంది, ఒక దేవదూతను పంపించి వారి ప్రజల కోసము రక్షకుడు పుడతాడని చెప్పి చెప్పడం మనం చదువుకొని ఉంటున్నాం. ప్రియ దేవుని బిడ్డలారా, దావీదు కుమారుడైన యోసేపు, నీ భార్య అయిన మరియను చేర్చుకొనుటకు భయపడకుము, ఆమె గర్భం ధరించినది పరిశుద్ధాత్మ వలన కలిగినది మాత్రమే, వారి పాపముల నుంచి ఆయనే రక్షించేవాడై ఉంటున్నాడు అని చెప్పేసి మనం ఇక్కడ బాగా గమనించినట్లయితే, ఒక దేవదూత ద్వారా యోసేపు గారికి, దావీదు కుమారుడైన యోసేపు గారికి ఒక విషయం తెలిసింది. ఎంతోమంది ప్రజలు ఈ విధంగా వేదన చెందుతున్నారు, ఎంతోమంది ప్రజలు ఈ విధంగా పాపంలో ఉంటున్నారు, ఎంతోమంది ప్రజలు ఈ విధంగా శాపంలో ఉంటున్నారు, వాళ్ళని విడిపించడానికి నేను ఒక రక్షకుణ్ణి పుట్టించి ఉన్నా,
అందుకోసమే మరియమ్మను ఆ గర్భాన్ని దేవుడు వినియోగించుకుంటున్నాడు. నీవు దాన్ని అంగీకరించడానికి ఎటువంటి కలత చెందకు, ఎటువంటి బాధపడకు, నీవు ధైర్యంగా ఆమెను అంగీకరించుకో అని చెప్పి దేవదూత దర్శించిన తర్వాత ఆ నీతిమంతుడైన యోసేపు ప్రేమ కలిగిన మనసు కలవాడు కాబట్టి ఆమెను అంగీకరించి తీసుకుని ఉన్నాడు. ప్రియ దేవుని బిడ్డలరా, చూడండి బిడ్డలరా, ఆమె ఒక కుమారుని కన్నును తన ప్రజల పాపం నుండి ఆయనే రక్షించును. చూడండి, ఈ విధంగా ఏ బబులోను చెరలో ఇశ్రాయేలు ప్రజలు ఇబ్బంది పడుతుంటున్నారో, ఏ బబులోను చెరలో వారి పాపముల నుంచి రక్షకుడు పుడతాడని ఎదురు చూస్తూ ఉంటున్నారో, ఆ రక్షకుడు పుట్టే సమయం 2024 సంవత్సరం క్రిందట ఈ గొప్ప శుభ సందర్భం జరిగిందండి. ప్రియ దేవుని బిడ్డలరా, ఆ క్రీస్తునే ఈ 2024 సంవత్సరాల తర్వాత కూడా ఇంత ఘనముగా ఏ ఊరిలో చూసుకున్నా, ఏ డిస్టిక్లో చూసుకున్నా, ఎటువంటి దేశంలో చూసుకున్నా, ఎటువంటి రాష్ట్రంలో చూసుకున్నా, ఎటువంటి ప్రపంచమంతటా ఒకే ఒక ఆయన ఆరాధించడానికి అర్హుడైన యేసుక్రీస్తు ప్రభుల వారిని ఆరాధిస్తూ ఉంటారండి. అటువంటి దేవుడు ఒకానొక రోజు ఉదయించాడు. ఏ తల్లి గర్భమున అంటే మరియ తల్లి గర్భమున. ఆ తల్లి ధన్యురాలని నేను కూడా చాలా భావిస్తూ దేవుణ్ణి స్తుతిస్తూ ఉంటున్నాడు. ప్రియ దేవుని బిడ్డ, దేవుడు నీతో కూడా చెప్తూ ఉంటున్నాడు, క్రిస్మస్ అంటే ఏదో వచ్చి అందరూ పాడుతున్న పాటలు నువ్వు పాడి, అందరూ కళ్ళు మూసుకొని ఆరాధిస్తున్నారని నువ్వు ఆరాధించి, అందరూ వింటున్నారని చెప్పేసి నువ్వు విని వెళ్ళిపోవడం కాదు క్రిస్మస్. నీ మనసు, నీ హృదయం దేవుణ్ణి ఆరాధించాలా, అది నిజమైన క్రిస్మస్. ఎన్నో రోజుల నుంచి నువ్వు అనుకొని ఉంటావు, నేను ఈ సంవత్సరం మారాలి, ఈ సంవత్సరం నా బ్రతుకును మార్చుకోవాలి. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు చెప్తుంటున్నాడు, నీవు అనుకుంటున్నావు నేను మందు తాగడం మానేయాలని, నువ్వు అనుకుంటున్నావు వ్యభిచారం నేను మానేయాలని, నీవు అనుకుంటున్నావు స్మోకింగ్ నేను మానేయాలని, పాపం నుంచి నేను బయటపడాలని. కానీ నీకు జవాబు లేదు, కానీ నీకు మార్గము లేదు. ప్రియ దేవుని బిడ్డలారా, యేసు ఒక్కడు చెప్పాడు. ఏమని అంటే మనకి ఇక్కడ వెనుక భాగంలో కనిపిస్తూ ఉంటుంది. యోహాను సువార్త 14వ అధ్యాయం 6వ వచనంలో యేసు ఒక్కడే చెప్పాడండి ఈ మాట, నేనే మార్గం, నేనే సత్యం, నేనే జీవం. ఒక మనిషి మార్గంలో నడవడానికి ఏ మార్గం చూసినా ఏదో ఒక లోపం కనిపిస్తుంది. కానీ ఈ రక్షకుడు పుట్టిన తర్వాత ఈ మార్గం ఎంచుకుంటే నా పాపము నుంచి విడుదల దొరుకుతుందనే ఒక సంతోషం దొరుకుతుంది. ఈ రక్షకుడు పుట్టిన తర్వాత నాకు జీవం దొరికిందన్న మనలో వెలుగు ఉంటుంది. ఈ రక్షకుడు పుట్టిన తర్వాత సత్యం ఏంటో కూడా మనకు స్పష్టంగా అర్థమవుతుంది. దేవుని బిడ్డలరా, అందుకే ఈరోజు దేవుడు నీతో కూడా చెప్తూ ఉంటున్నాడు, నీవు రాలేకు, నేను కూడా రాలేను, నీవు కూడా రాలేవు, కానీ దేవుడు నిన్ను రప్పిస్తాడు. ఇక్కడ మనం చదువుకున్న విషయమే రక్షించడానికే పుట్టాడని చెప్పేసి. నీవు త్రాగుడు నుంచి కానీ, ఆ స్మోకింగ్ నుంచి కానీ, ఆ వ్యభిచారం గురించి కానీ, ఎటువంటి పాపం నుంచైనా, ఎటువంటి శాపం నుంచి అయినా నీవు బయటికి రావాలని కోరుకుంటున్నప్పటికీ కూడా నువ్వు రాలేకపోతుంటున్నావు కదా. అటువంటి శాపం నుంచి రక్షించడానికే ఈ యేసు వచ్చాడండి. అటువంటి పాపం నుంచి నిన్ను రక్షించడానికే ఈ యేసు వచ్చాడండి. ఇది తెలుసుకొని నీవు గనక ఆ క్రీస్తును ఆరాధిస్తే, నీకంటే గొప్పగా క్రిస్మస్ చేసిన వ్యక్తి ఈ లోకంలో ఎవరు లేరు దేవుని దృష్టిలో, నేను గట్టిగా చెప్పగలుగుతాను. దేవుని బిడ్డలారా, అటువంటి వ్యక్తిగా నీవు ఉండాలా. కానీ నేను మారుతానయ్యా అని చెప్పేసి ఆ ఒక్కరోజు ఆరాధించి, ఆ ఒక్కరోజు వాగ్దానం తీసుకొని, ఆ ఒక్కరోజు దేవుని స్తుతించి తర్వాత మళ్ళీ అదే త్రాగుడు, మళ్ళీ అదే స్మోకింగ్, మళ్ళీ అదే వ్యభిచారం అని, మళ్ళీ అదే శాపంలోకి వెళ్ళిపోవద్దండి. నీకు దేవుడి రోజు విడుదల ఇవ్వాలని ఆశపడుతుంటున్నాడు. అందుకే దేవుడు నీతోనే మాట్లాడుతున్నాడు. ప్రియ దేవుని బిడ్డ, నీవు ఆలోచించు, బబులోనులో ఉంటావా, లేదంటే క్రీస్తును అంగీకరించి క్రీస్తును ఆరాధిస్తావా? నీకు కూడా బాగా కనిపిస్తుంది. బబులోనుకు కొనిపోబడిన మొదలుకొని క్రీస్తు వరకు 14 తరములు,
ఒకే వచనంలో నీకు శాపము కూడా ఉంది, ఒకే వచనంలో నీకు రక్షణ ఆశీర్వాదము కూడా ఉంది. ప్రియ దేవుని బిడ్డ, బబులోను చెరలో నీకు తెలుసు ఎలా ఉంటుందో. బయటికి రావాలనుకుంటున్నా, ఒక్కరోజే కదా, ఒక్కసారే కదా అని నువ్వు మొదలు పెట్టావు, కానీ బయటికి వచ్చావా? ఎన్ని సంవత్సరాలు అవుతుంది ప్రియ దేవుని బిడ్డ? ఒక్కసారి ఆలోచించుకో. దానివల్ల నీ తల్లి సంతోషంగా ఉందా? నీ తండ్రి సంతోషంగా ఉన్నాడా? నీ ఇంట్లో వాళ్ళు కుటుంబీకులు సంతోషంగా ఉంటున్నారా? నీ ఫ్రెండ్స్ సంతోషంగా ఉంటున్నారా? ఈ ఇరుగు పొరుగు వాళ్ళు సంతోషంగా ఉంటున్నారా? ఇలా ఎవరిని కూడా సంతోష పెట్టకోకుండా దేవుణ్ణి సంతోష పెట్టాలని క్రిస్మస్ పండుగ రోజు ఆయన దగ్గరికి వచ్చి ఆరాధిస్తే ఆ ఆరాధన సత్యమైనదేనా? ఆ ఆరాధన జీవమైనదేనా? ఆ ఆరాధన దేవుడు అంగీకరించేదేనా? ప్రియ దేవుని బిడ్డ, ఒకసారి ఆలోచించు. క్రిస్మస్ అంటే క్రీస్తును ఆరాధించుట, సత్యముతో ఆరాధించుట. మనము సత్యముతో ఆరాధించుడంటే మన మనసును మార్చుకొని ఆరాధించుట, మన హృదయమును మార్చుకొని ఆరాధించుట. అది నిజమైన క్రిస్మస్, దేవుడు అంగీకరించే క్రిస్మస్. ప్రియ దేవుని బిడ్డ, ఇశ్రాయేల్ ప్రజలు చెరలో ఉన్నారు, కానీ ఆయన మొర్ర పెట్టిన వెంటనే వాళ్ళందరి మొర్ర ఆయన వినలేక, ఆయన బాధపడలేక తన ఏకైక కుమారునండి, ఎంతలా అంటే మనం ఆలోచించే ఆలోచన ద్వారా ఆయన ముళ్ళ కిరీటం ధరించాడు. చాలా చక్కగా ఆయన జన్మించాడండి, చాలా అంటే చాలా చక్కగా జన్మించాడు లోకాన్ని రక్షించడానికి. కానీ ఆయన మరణము చూసుకుంటే మనందరికీ కూడా కన్నీరు విడవక తప్పదండి. ప్రియ దేవుని బిడ్డ, ఆ కన్నీరు నీకోసమే, ఆ కిరీటం నీకోసమే, ఆ సిలువ మేకులు నీకోసమే, ఆ బల్లెపు పోటు నీకోసమే. నీ బంధకాల నుంచి నిన్ను విడిపించడానికి, నీ శాపాల నుంచి నిన్ను విడిపించడానికి, నీ పాపముల నుంచి నిన్ను విడిపించడానికి. ఈరోజు నువ్వు బయటికి రావాలనుకుంటున్నావు, రాలేకపోతున్నావు కదా. ఆ రాలేకపోతున్న ఆ వ్యసనము నుంచి కూడా నిన్ను దేవుడు రక్షించబోతున్నాడు. ప్రియ దేవుని బిడ్డ, దేవునికే మహిమ కలుగును గాక. ఎప్పుడైతే మనము ప్రార్థిస్తామో, ఎప్పుడైతే మనము ప్రార్థిస్తామో అప్పుడు ఖచ్చితంగా దేవుడు రక్షించేవాడై ఉంటున్నాడు. చూడండి, ప్రార్థిస్తే రక్షణ కలుగుతుందని మనం అనుకోవచ్చు. రోమీయులకు రాసిన పత్రిక మనకు చాలా చక్కగా వివరిస్తుంది. 10వ అధ్యాయము 13వ వచనములో మనం చూసుకున్నట్లయితే, ఎందుకనగా ప్రభువు నామమును బట్టి ప్రార్థన చేయు వాడెవడో వాడు రక్షింపబడును. ప్రియ దేవుని బిడ్డలారా, ముందుగా మీకు తెలియజేశా, ఇశ్రాయేల్ ప్రజలు నేను శాపంలో ఉన్నా, పాపంలో ఉన్నా, నన్ను రక్షించేది ఎవరని మొర్రపెట్టినప్పుడు దేవుడు వారి ప్రార్థన అంగీకరించాడు. ఇక్కడేమంటున్నాడు దేవుడు? ప్రార్థించిన వారు రక్షింపబడతారని లేఖనంలో రాసి ఉంటున్నది. ప్రియ దేవుని బిడ్డ, ఈరోజైనా నిజమైన క్రిస్మస్ చేయాలని దేవుని పేరిట నేను ఆశిస్తున్నా. మీకోసం మీరు నిజమైన క్రిస్మస్ ఈరోజు చేయాలా? ప్రియ దేవుని బిడ్డలరా, ఈ నెలలో మీరు నిజంగా దేవుణ్ణి ఆరాధించడానికి ఇష్టపడితే, ఈ నెలలో నిజంగా దేవుణ్ణి అంగీకరించడానికి గనక ఇష్టపడితే, నిజంగా మీరు మీ పాపముల నుంచి, మీ శాపముల నుంచి విడిపించబడాలి, రక్షింపబడాలి, నేను కూడా అనేక మందిని రక్షణ మార్గంలోకి నడిపించాలి అంటే ఈరోజు ఆ ఆశ గనక ఉంటే మోకరించి ప్రార్థన చేయి. దేవుడు నిన్ను రక్షిస్తాడు, నీవు కోరుకుంటున్న బిడ్డలను కూడా రక్షించేవాడై ఉంటున్నాడు. ప్రియ దేవుని బిడ్డ, నువ్వు గమనించినట్లయితే ఎప్పుడైతే ప్రార్థన చేస్తావో వాళ్ళందరూ కూడా రక్షింపబడతారంట. మరి ఒకసారి మీకు జ్ఞాపకం చేస్తున్నా, చూడండి, అదే 10వ అధ్యాయం 13వ వచనంలో, ఎందుకనగా ప్రభువు నామమును బట్టి ప్రార్థన చేయువాడెవడో వాడు రక్షింపబడును, వారు విశ్వసింపని వానికి ఎట్లు ప్రార్థన చేయుదురు. ప్రియ దేవుని బిడ్డలారా, ఇన్ని రోజులు మీకు ఎవరి మీద విశ్వాసం లేదు, ఎవరి మీద విశ్వాసం లేకపోవచ్చు. ఎన్నోసార్లు నా తల్లి కోసం నేను ఈ వ్యసనాల నుంచి బయటపడాలనుకో ఉంటారు. ఎన్నోసార్లు నా తండ్రి కోసం నేను బయటపడాలని ఆశపడి ఉంటారు. ఎన్నోసార్లు మా దైవ సేవకుల కోసం నేను బయటపడాలని ఆశపడి ఉంటారు. కానీ అది మన వల్ల కాదు. ఎందుకంటే మనం ప్రార్థించాలా, ప్రార్థించిన వారు మాత్రమే రక్షింపబడతారని మనకి ఇక్కడ స్పష్టంగా దేవుడు తెలియజేస్తున్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, విశ్వాసము లేకుండా మనము
ఏది కూడా పొందుకోలేం. విశ్వాసంతో మోకరించి నా కోసము ఈ లోకంలో మీరు గమనించినట్లయితే ప్రియ దేవుని బిడ్డలారా, ఎక్కడైనా చూసుకోండి, రక్షణ దొరుకుతుందంటే ఎక్కడ ఉండదు. దొరుకుతుంది, బట్టల్లో మార్చుకోవడం దొరుకుతుంది అనుకుంటారు, కటింగ్ చేపించుకోవడంలో దొరుకుతుంది అనుకుంటారు, ఇంకా రకరకాలుగా కొన్ని విధాలుగా మనకు కళ్ళ ముద్ర వేసి ఉన్నారు. ఇలా వెళ్తే, ఇలా చేస్తే రక్షణ దొరుకుతుంది, మన పాపం నుంచి బయటపడవచ్చు అని చెప్పేసి అనుకుంటూ ఉంటారు. కానీ అది ఏది కూడా సత్యము కాదండి. మనల్ని రక్షించడానికి వచ్చిన ఆయనను తెలుసుకోవడంలోనే నిజమైన రక్షణ ఉంది. ఆయనను తెలుసుకోవడమే నిజమైన క్రిస్మస్ అనేది కూడా మీకు తెలియజేస్తున్న ప్రియ దేవుని బిడ్డలారా. ఆ ప్రజలు ఎలాగైతే బంధకాలలో ఉండి, ఆ ప్రజలు ఎలా అయితే పాపంలో ఉండి, ఆ ప్రజలు ఎలా అయితే శాపంలో ఉండి ఏడుస్తూ ఉన్నారో, మనమందరము కూడా అటువంటి బంధకాలతో, అటువంటి ఇబ్బందులతో, అటువంటి కష్టాలతో, అటువంటి వ్యసనాలతో బయటికి రాలేకపోతుంటే, దేవుని బిడ్డలారా, దేవుడు నీ కోసమే పుట్టి ఉన్నాడు. ఆయన నీ కోసమే జన్మించి ఉన్నాడు. ఆ రక్షణ నీ కోసమే అందించడానికి, ఆ విమోచన నీ కోసం అందించడానికి ఈరోజు వాక్యం ద్వారా నీ దగ్గరికి వచ్చాడు. ప్రియ దేవుని బిడ్డ, నీవు గనక మోకరించి ప్రార్థించినట్లయితే, ఈ లేఖనం చెప్పిన ప్రకారము ప్రార్థించిన వాడు రక్షింపబడునని చెప్పేసి, ఖచ్చితంగా నీవు కూడా ఈరోజు నిజంగా క్రిస్మస్ చేయగలుగుతావు, నిజంగా క్రీస్తును ఆరాధించగలుగుతావు, నిజంగా నీ హృదయంలో సంతోషం కలుగుతుంది. ప్రియ దేవుని బిడ్డ, నువ్వు ఆలోచించు బాగా. ఇన్ని రోజులు సంతోషం ఉందా? ఒక్కరోజని పోయావు పాపంలోకి, ఒక్కరోజు సంతోషం ఉన్న పడ్డావా? చేసినప్పటి నుంచి ఇంతవరకు, చేసిన తర్వాత నుంచి ఇంతవరకు ఒక్కరోజన్నా నీకు నిజమైన సంతోషం అనేది తెలియలేదు. చేసిన తర్వాత తప్పు తెలుసుకున్నావు, కానీ బయటికి రాలేక సతమత పడుతున్నావు. దేవుడు ఈరోజు నీతో మాట్లాడుతూ ఉంటున్నాడు. ఆయన రక్షకుడై ఉంటున్నాడు, ఆయన విమోచకుడై ఉంటున్నాడు. ఆయన క్రీస్తు ఎప్పుడైతే మన హృదయంలో ఉదయిస్తాడో, అప్పుడు ఖచ్చితంగా మన హృదయంలో ఉంటున్న పాపం తొలగిపోతుంది. అప్పుడు ఖచ్చితంగా మనల్ని ఏలుతున్న శాపం కూడా తొలగిపోతుంది. తరతరాల నుంచి వస్తున్న శాపం కూడా తొలగిపోతుంది. అంత గొప్ప రక్షణ. రక్షణ అంటే ఏదో కోడి పిల్లలను తన తల్లి కాపాడినట్టు, వర్షానికి లేదంటే ఏదైనా పక్షులు ఎత్తుకపోతాయని కాపాడినట్టు కాదు. రక్షించేది ఆయన రక్షిస్తే పాపం పోతుంది, ఆయన రక్షిస్తే శాపం పోతుంది, ఆయన రక్షిస్తే నీ ద్వారా ఇంకొకరు రక్షింపబడతారు, ఆయన రక్షిస్తే నీకు నిత్య జీవం దొరుకుతుంది, ఆయన రక్షిస్తే నీకు సత్యం ఏంటో తెలుస్తుంది, ఆయన రక్షిస్తే నీకేదో సరైన మార్గం నీకు తెలుస్తుంది, ఆయన రక్షిస్తే జీవంలోకి నీవు నడిపించబడతావు. ప్రియ దేవుని బిడ్డ, ఇన్ని రోజులు నీవు పాపంలో శాపంలో ఉన్నప్పుడు నీలో జీవం లేదు. ఏదో బ్రతికి ఉన్నావంటే బ్రతికి ఉన్నావు, కానీ తల్లికి ఉపయోగం లేదు, తండ్రికి ఉపయోగం లేదు, చెల్లెలకు ఉపయోగం లేదు, తమ్మునికి ఉపయోగం లేదు, నీ ఇరుగు పొరుగు వాళ్ళకు ఉపయోగం లేదు. అది నిజమైన జీవమేనా? జీవం ఉంటే సరిపోదండి, మాట్లాడితే సరిపోదు, చూస్తే సరిపోదు, మనము ఈ విధంగా నడిస్తే సరిపోదు. జీవం అంటే మనల్ని బట్టి ఇంకొకరు సంతోషపడాలా. మనలో నిజమైన జీవం ఉందంటే మనల్ని బట్టి ఇంకొకరు రక్షింపబడాలా. మనలో నిజమైన క్రీస్తు వెలిగాడు అంటే మనల్ని చూసి అందరూ కూడా దేవుణ్ణి స్తుతించాలా. అది నిజమైన క్రిస్మస్. ఎప్పుడైతే నిన్ను బట్టి ఇతరులు, ప్రభువా ఈ అన్నలాగా, ఈ అక్కలాగా నేను నిన్ను స్తుతించాలి ప్రభువా, నేను కూడా ఇలాగా నిన్ను ఆరాధించాలి ప్రభువా అని ఎవరైతే వారి హృదయములో అనుకుంటారో, అప్పుడండి నిన్ను బట్టి పరలోకములో సంతోషం కలుగుతుంది దేవదూతల ఎదుట. నీ హృదయంలో ఎప్పుడైతే మారు మనసు కలుగుతుందో అదే నిజమైన క్రిస్మస్. నీ హృదయంలో ఆ మారు మనసు కలిగినప్పుడు పరలోక రాజ్యములో దేవదూతలు చప్పట్లు కొడతారో అదే నిజమైన క్రిస్మస్. ఆ రోజు నుంచి దేవుడు నిన్ను, పేతురును చూశారా మీరు, ఒక్కసారి ప్రసంగించినప్పుడు 3000 ఆత్మలు రక్షించాడు.
ఈరోజు నిన్ను నువ్వు రక్షించుకోలేక సతమత పడిపోతున్నావు. కానీ నిజమైన క్రిస్మస్ గనక క్రీస్తును ఆరాధించినావంటే నిన్ను నువ్వు రక్షించుకోవడం కాదు, నీ ద్వారా అనేకులను దేవుడు రక్షిస్తాడు. అటువంటి క్రిస్మస్ నువ్వు ఒకరోజు చేయబోతున్నావు ప్రియ దేవుని బిడ్డ. ఈరోజు నువ్వు ఒక్కనివే క్రిస్మస్ చేయాలని వచ్చావు, కానీ దేవుడు నిన్ను ముట్టిన రోజు, దేవుడు నిన్ను అభిషేకించిన రోజు అనేకులతో కలిసి నీవు క్రిస్మస్ చేయబోతున్నావు. దేవదూతల చేత నీవు క్రిస్మస్ చేయబోతున్నావు. అనేక మంది భక్తుల చేత, ఆనాడు మనకు నేర్పించిన భక్తుల చేత నీవు క్రిస్మస్ చేయబోతున్నావు ప్రియ దేవుని బిడ్డ. శాపాన్ని విడిచిపెడతావా? ఇప్పటికైనా పాపాన్ని విడిచిపెడతావా? ఇప్పటికైనా బంధకాల నుంచి బయటికి రావాలని కోరుకుంటావా? అయితే ప్రార్థించు. ప్రార్థించిన వాడు రక్షింపబడినన్న వాక్యము ద్వారా దేవుడు నిన్ను రక్షించునుగాక. ఎప్పుడైతే నీవు గనక ఇది తెలుసుకొని ఇప్పుడే విధేయత చూపించి వాక్యానికి మోకరించినట్లయితే దేవుడు నిన్ను విడిపించబోతున్నాడు ప్రియ దేవుని బిడ్డ. చూడు, ఇంకొక లేఖ భాగం నీకు వినిపించాలని ఆశపడుతున్నాను. మార్కు సువార్త 16వ అధ్యాయము 16వ వచనము. మార్కు సువార్త 16వ అధ్యాయము 16వ వచనము. నమ్మి బాప్తిసం పొందినవాడు రక్షింపబడును. ఏమంట? నమ్మి బాప్తిసం పొందినవాడు మాత్రమే రక్షింపబడతాడు. నేను అందరికీ తెలియజేసేది ఒకటే, మందిరానికి వస్తే రక్షింపబడరు. కళ్ళు మూసుకొని 2 చేతులు ఎత్తి దేవుణ్ణి ఆరాధిస్తే రక్షింపబడరు. వాక్యము చదవడం ద్వారా రక్షింపబడరు. ప్రార్థన చేయడం ద్వారా రక్షింపబడరు. నీవు ఇవన్నీ చేయడం ద్వారా, ఇవి ఎప్పుడు చేయాలి అంటే నీవు నమ్మిన తర్వాత. నీవు ఇవి చేసి నమ్మకోకుంటే అన్నీ వ్యర్థమైపోతాయి. ఇవన్నీ చేస్తూ నువ్వు నమ్మాలా. నమ్మి బాప్తిసం పొందినవాడు రక్షింపబడును. నమ్మి ఆరాధించిన వాడు కాదు, నమ్మి స్తుతించిన వాడు కాదు, నమ్మి ఆయన దగ్గరికి వచ్చిన వాడు కాదు, నమ్మి బాప్తిసం తీసుకున్నవాడు రక్షింపబడతాడు. ఎప్పుడైతే నీవు క్రీస్తును ఆరాధించాలని వస్తావో ఆయన నమ్ము. బాప్తిసం అనేది నీ హృదయంలో నమ్మి నీవు గనక తీసుకున్నట్లయితే నీ పాపం నుంచి విడుదల నీకు దొరుకుతుంది. నిజమైన శాపం నుంచి నీకు విడుదల దొరుకుతుంది. ఆ దినమున నువ్వు నిజమైన పండుగ చేయగలుగుతావు. దేవుని బిడ్డలరా, దేవుడు ఒక మాట తెలియజేస్తున్నాడు చూడండి. పరలోకంలో నిన్ను బట్టి అందరూ ఆనందించాలి అంటే నీ హృదయంలో మారు మనసు కలగాల. మారు మనసు అనే మాటలోనే ఉంది మన మనసును మార్చుకోవాలని. ఈరోజు నీ మనసు త్రాగుబోతుల మీద ఉందేమో, ఈరోజు నీ మనసు వ్యభిచారాల మీద ఉందేమో, ఈరోజు నీ మనసు ధనం మీద ఉందేమో. వాటన్నిటినీ పక్కన తోసేసి, వాటన్నిటినీ ఇంకా నీ హృదయంలో నుంచి తీసేసుకొని, వాటన్నిటినీ ఇశ్రాయేలు ప్రజలు ఎలాగైతే తెలుసుకున్నారో, నిజంగా అండి ఆయన దగ్గరే రక్షణ ఉంది, ఊరికే మనము తప్పు చేసాము ఆయనను మర్చిపోయి అని చెప్పి వాళ్ళు పశ్చాత్తాపపడి మొర్రపెట్టినప్పుడు దేవుడు వారిని ఏం చేసినాడు? వారి మొర ఆలకించి వారిని ఉత్తరమిచ్చి వాళ్ళ కోసము రక్షకుణ్ణి పుట్టించాడు. దేవుని బిడ్డ, నీవు గనక వీటన్నిటికీ దూరంగా ఉండాలని ఆశపడితే గనక దేవుడు నిన్ను తాకబోతున్నాడు, దేవుడు నిన్ను ముట్టబోతున్నాడు, దేవుడు నిన్ను విడిపించబోతున్నాడు. దేవుని బిడ్డ, నీవు నమ్మి బాప్తిసం తీసుకున్న వెంటనే ఖచ్చితంగా నీవు రక్షింపబడతావు. ఆ దినమున నిజమైన క్రిస్మస్ చేయగలుగుతావు. నీవు కూడా నిజమైన ఆరాధన చేయగలుగుతావు. నీవు కూడా దేవుణ్ణి స్తుతించగలుగుతావు. చెప్తానండి, నా అనుభవంలో నాకు 24 సంవత్సరాలండి. 24 సంవత్సరాలలో నేను సంపూర్ణ సంతోషంగా ఉన్నది 3 సంవత్సరాలండి. నాకు తెలిసి తెలియక 6-7 సంవత్సరాలు జరిగిపోయాయి. 6-7 సంవత్సరాలకు వచ్చిన తర్వాత దేవుణ్ణి తెలుసుకోవడం జరిగింది. కానీ నిజమైన క్రిస్మస్ నేను చేసుకోలేకపోయినా, ఆయనను నమ్మలేకపోయాను. పాపంలో పడిపోయి వేదన, బాధ, కన్నీరు, ఎన్నో
చాలా అంటే చాలా ఇబ్బందులు పడ్డామండి. అటువంటి సిచ్యువేషన్లో నేను ముందరికి వెళ్తున్నప్పుడు నాకు 3 సంవత్సరాల క్రిందట యేసుక్రీస్తు ప్రభుల వారు ఇలాగా స్పష్టంగా వాక్యము ద్వారా మాట్లాడడం ద్వారా నేను ఆ రోజు నమ్మానండి. ఆ రోజు నా హృదయంలో మారు మనసు కలగజేసుకున్నానండి. ఆ రోజు నేను 3 సంవత్సరాల నుంచి ఇంతవరకు నిజమైన క్రిస్మస్ చేయగలుగుతున్నానండి. నిజంగా దేవుణ్ణి మనస్ఫూర్తిగా క్రీస్తును ఆరాధించగలుగుతున్నానండి. ప్రియ దేవుని బిడ్డ, నీవు కూడా క్రిస్మస్ చేయాలని ఎంతో ఆశ కలిగి ఉంటావు. కొత్త బట్టలని చెప్పేసి, ఇండ్లకు పెయింటింగ్ అని చెప్పేసి, లేదంటే ఇంకా ఫ్రెండ్స్తో పార్టీ అని చెప్పేసి, ఈ విధంగా ఎన్నో రకాలుగా నువ్వు ఆలోచన చేసి ఉండొచ్చు. కానీ ప్రియ దేవుని బిడ్డ, అదేది పండుగ కాదు. నీ మనసు మారడమే ఒక పండుగ. ముందుగా మీకు తెలియజేశా, క్రిస్మస్ అంటే నీ ఒక్కనివి ఆరాధించడం కాదు, నిన్ను బట్టి అనేకులు ఆరాధించడం. క్రిస్మస్ అంటే ఈ లోకమునకు తెలిసిన ఒక్కరోజు పండుగ కాదు. క్రిస్మస్ అంటే మన హృదయములో ప్రతిరోజు దేవుణ్ణి ఆరాధించుకునే ఆ సమయం, ఆ ఆరాధన, ప్రతిది కూడా క్రిస్మస్. ఆ రోజు క్రిస్మస్. ప్రతిరోజు ప్రతి క్రైస్తవునికి క్రిస్మస్, దేవుణ్ణి ఆరాధించే బిడ్డలకు. ఈ క్రిస్మస్ నీవు చేయాలని నేను ఎంతగానో ఆశపడుతున్నానండి. ప్రియ దేవుని బిడ్డలారా, మనం సంతోషంగా ఉండాలంటే పాపం నుంచి బయటపడాలా. మనం సమాధానంగా ఉండాలంటే, మనం సంతోషంగా ఉండాలంటే మన మీద ఉంటున్న శాపాన్ని తొలగించుకోవాలా. మనము నిజంగా తల్లిదండ్రులను సంతోషపరచాలంటే యేసుక్రీస్తును తెలుసుకోవాలా. ఇన్ని రోజులు నువ్వు యేసుక్రీస్తును తెలుసుకోకపోయి ఉంటే, యేసుక్రీస్తు అంటే అందరికీ తెలుసండి, కానీ నమ్మి బాప్తిసం పొందినవాడే రక్షింపబడునని చెప్పిన వాక్యం ప్రకారము నీవు నమ్మి బాప్తిసం తీసుకుని రక్షింపబడితేనే దేవుడు నిన్ను అంగీకరిస్తాడండి. ఎప్పుడైతే నీవు అంగీకారం గనక తయారైపోయినావంటే దేవుడు ఆ రోజు నుంచి నీవు ఆయనకు పండగ చేయడం కాదండి, నీ కొరకు ఆయన పండగలు చేస్తాడు పరలోకంలో. అటువంటి క్రిస్మస్ నువ్వు మరెన్నో జరుపుకుంటావు. ఈ వాక్యము గనక నీ హృదయంలో ఒక కోవిలలాగా మంచిగా నీవు ఈ వాక్యాన్ని ధ్యానించుకుంటూ, నా కోసం పుట్టావా యేసయ్యా, నా పాపముల నిమిత్తం పుట్టావా యేసయ్యా, నా కోసమే వచ్చావా అని నీవు నమ్మి ఈరోజు రక్షింపబడినట్లయితే, మోకరించి ప్రార్థించినట్లయితే, నువ్వేం చెప్తేది చేస్తానయ్యా అంటే, ఆ ఇశ్రాయేల్ ప్రజలని ఆ 2024 సంవత్సరాల క్రితం శిలువ మరణం పొంది ఈ రోజు వరకు అనేకులను శాపంలో ఉంటున్న వారిని, అనేకులను పాపంలో ఉంటున్న వారిని, అనేకులను బంధకాలు ఉంటున్న వారిని, అనేకులు దయ్యాలతో, చీకటి అంధకార శక్తులతో పీడించబడుతున్న వారిని విడిపిస్తున్న దేవుడు, ఈనాటికి కూడా సజీవుడై ఉంటున్న దేవుడు నిన్ను కూడా విడిపిస్తాడు. ప్రియ దేవుని బిడ్డ, నీవు ఈ వాక్యము గనక మదిలో పెట్టుకొని, ఈ వాక్యం ప్రకారం నీవు గనక ప్రార్థిస్తే గనక రక్షణ పొందుకుంటావు, విమోచన పొందుకుంటావు, శాపం నుంచి విడుదల పొందుకుంటావు. అనేకులను నీవు సంతోషపరిచేవాడిగా తయారవుతావు. ప్రియ దేవుని బిడ్డ, చూడండి, మరి ఒకసారి మీకు జ్ఞాపకం చేస్తూ ఉంటున్నాను. లూకా సువార్త 1వ అధ్యాయము 28వ వచనము. ఆ దూత లోపలికి వచ్చి ఆమెను చూచి, దయాప్రాప్తులారా, నీకు శుభము, ప్రభువు నీకు తోడై ఉన్నాడని చెప్పెను. ప్రియ దేవుని బిడ్డలారా, నీకు శుభము. మీకు అందరికీ ఈరోజు శుభం. ఆ రోజు మరియమ్మకు ఎలాగైతే శుభం కలిగిందో, ఈరోజు ఈ వాక్యం వింటున్న నీకు కూడా శుభం. ఎందుకంటే నీవు నార్మల్గా వచ్చావు, ఏదో అందరిలాగా వచ్చి వెళ్ళిపోదామని చెప్పి వచ్చావు. కానీ దేవుడు నిన్ను పట్టుకున్నాడు, దేవుడు నిన్ను ఇష్టపడ్డాడు, దేవుడు నిన్ను తన హక్కున చేర్చుకున్నాడు తన వాక్యము చేత. కాబట్టి నీకు శుభము. అలాగునని ఏమంటున్నాడు? ప్రభువు నీకు తోడై ఉన్నాడని చెప్పెను. ఈ దినము నుంచి, నీవు ప్రార్థన చేసిన దినము నుంచి, నీవు నమ్మి రక్షింపబడిన దినము నుంచి, ఈ దినము నుంచి నీకు ప్రభువు తోడుగా ఉంటాడు. నీవు ప్రార్థన చేస్తూ ఉండు, ప్రభువు తోడుగా ఉంటాడు.
నీవు ఆయన దగ్గరికి వస్తూ ఉండు, ప్రభువు తోడుగా ఉంటాడు. నీవు నిజమైన క్రిస్మస్ ఈ దినమున జరుపుకొని దేవుని నామాన్ని మహిమపరచాలని దేవుని పేట మనవి చేసుకుంటున్నానండి. దేవుడి ఈ మాటలను మన హృదయంలో 30 100 ఫలింపజేయునుగాక. ప్రార్థించుకుందాం. మహోన్నతుడమైన దేవుడా, సర్వోన్నతుడమైన దేవుడా, మీకు వందనాలయ్యా. 2024 సంవత్సరాల క్రిందట మా పాపముల నిమిత్తం, మా శాపముల నిమిత్తం, మా బంధకాల నిమిత్తము నానా లోక రక్షకునిగా పుట్టి ప్రభువా 2024 సంవత్సరాల తర్వాత నా కోసము నాయన, మా కోసము ప్రభువా, ఈ వాక్యం వింటున్న వారి కోసము నాయన, నీవు ఇప్పటికీ సజీవుడవై ఉండి నన్ను ఉపయోగించుకొని నీవు మాట్లాడిన ఈ మాటలను బట్టి నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటూ ఈ మాటలను మా హృదయములను జీవించి నా తండ్రి జీవం పోసి నా తండ్రి మేమందరికీ రక్షణ అందించే బిడ్డలుగా తయారు చేయమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. ఆశీర్వాదం తీసుకుందాం. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్ముని అన్య సహవాసం లైవ్ చూస్తున్న బిడ్డలకు, వాక్య భాగంలోని గ్రహించి మారు మనసు పొందిన బిడ్డలకు ఇప్పుడు ఎల్లప్పుడూ, అలాగుననే రక్షణ మినిస్ట్రీ వారికి, మా తల్లికి, నాకు ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలం దేవుడు తోడైండును గాక. ఆమేన్.